ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే, మత్తయి సువార్త 10:34-36 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడిన మాటలు ఏ విధంగా ఉన్నాయి. నేను భూమి మీద సమాధానము పంపవచ్చితినని తలంచకుడి, ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకు వాని తల్లికిని, కోడలికిని, ఆమె ఎత్తకుని విరోధము పెట్టవచ్చితిని. ఒక మనిషిని ఇంటి వారే అతని శత్రువులగుదురు అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రబోధించాడు. స్తోత్రం దేవా. ఈ యొక్క మాట జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విత్తబడిచిన వాక్యం అర్థం కాకుండా ప్రతి రోజులు నాటువంటి నూరంతలు పండించి నడిపించమని యేసునామములో ప్రార్థించినామే, పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. సరే, జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అసలు ఇది ఏంటి, దీని అర్థం ఏంటి? దేవుడు ఏంటి ఇలా చేయటం ఏంటి? అసలేని సమాధానకర్త కదా, నేను సమాధానం పంపడానికి రాలేదు, అలా తలంచుకోవద్దు. నేను ఖడ్గానే పంపుతాను, సమాధానం పంపట్లేదు అని చెప్పి అత్తకి, కోడలికి, తల్లికి, కూతురికి, తండ్రికి, కొడుకి ఇట్లాగా మరి గొడవలు పెడతాం ఏంటి? అసలు దేవుడు ఇలా చేయటం ఏంటి? దేవుడు ఇటువంటి మాట పలకడం ఏంటి? ఇట్లాంటి ప్రణాళికను చేయటం ఏంటి అని పెద్ద ప్రశ్న. మీలో చాలామందికి నాకు తెలిసి ఇటువంటి ప్రశ్న వచ్చి ఉంటుంది. ఈ మాటలో ఉన్న అంతరార్థం ఏంటి అని ప్రశ్నిస్తారు చాలామంది. ఇప్పటికీ ఈ మాటలను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు కొంతమంది. యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఈ మాటలు మరి కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఆయన అసమాధానాన్ని, ఖడ్గాన్ని, కఠినమైన మాటలు మాట్లాడాడు. దీనికి సమాధానం లేకపోలేదు. ఉదాహరణకి, ఒక యువకుడు యేసును సొంత రక్షణగా అంగీకరించాడు, తండ్రి విశ్వసించలేదు. కుమారుడు చర్చికి వెళ్తానని చెప్పి అంటాడు, తండ్రి వద్దని ఆదేశిస్తాడు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు ఇవ్వనని చెప్పి పో అంటాడు తండ్రి. వారి మధ్య వివాదం కలుగుతుంది. అలాగే అత్తకు, కోడలికి, కుమార్తెకు, తల్లికి మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లుగా దేవుడు విశ్వాసులను అవిశ్వాసులుగా వేరుపరుస్తాడు. సిలువ ఎవరెవరిని వేరుపరిచిందో ఈ సందేశం, ఈ యొక్క వర్తమానం వింటూ ఉండగా మీకు అందరికీ తెలుసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1, సిలువ కాలాన్ని వేరు చేసింది. ఎలా అంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని. రెండవది, సిలువ బైబిల్ను వేరు చేసింది. అదే పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇలాంటివి ఎన్నో విషయాలు మనం ప్రస్తావించుకోవచ్చు. మొదటి విషయం, సిలువ ఇద్దరు దొంగలను వేరు చేసింది. హల్లెలూయా. గమనించారా? సిలువ ఇద్దరు దొంగలను వేరుపరిచింది. లూకాసు సువార్త 23:39. శుభ శుక్రవారం నాడు, అనగా యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేసిన రోజు, యేసు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య మిట్ట మధ్యాహ్నం సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. యెరూషలేముకు వెలుపల కల్వరి లేదా గొల్గొతా అనేటువంటి కొండ మీద ఈ సంభవం 2000 సంవత్సరాలకు పూర్వం జరిగింది. ఆయనకు ఇరువైపులా కూడా సిలువేయబడినటువంటి బందిపోటు దొంగలు ప్రభును దూషించారు. రక్షించబడిన దొంగ యేసు చూపించిన ప్రేమ, పలికిన మాట, ఆ మంచి మాటల ద్వారా ఒక దొంగలో మార్పు కలిగి రక్షించబడినాడు. అంతేకాదు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రాధేయపడి ప్రభుతో కలిసి పరదేశకు వెళ్ళిపోయాడు. నెంబర్ 2, రక్షించబడని దొంగ. మారు మనసు, పశ్చాత్తాపం లేనందువల్ల మొదటి దొంగ వలె యేసును క్షమించమని చెప్పి అడగలేదు. ఈ రెండవ దొంగ పాతాళానికి వెళ్ళాడు. సిలువకు అతి సమీపంగా ఉండినా
వీరిరువురిలో ఎంత వ్యత్యాసమో గమనించాలి. ఒకడు ప్రభుతో కలిసి వెళ్ళాడు, మరొకడు సాతానుతో కలిసి పాతాళానికి వెళ్ళాడు. ఒకడు సంతోషించడానికి, మరొకడు దుఃఖించడానికి. ఒకడు రాజుతో గమనించాలి ప్రియులారా. శిలువకు అతి సమీపంగా ఉన్నటువంటి వీరిలో ఒకడు ఎంతో వ్యత్యాసం గమనించాం. ఒకడు ప్రభుతో కలిసి వెళ్ళాడు, మరొకడు సాతానుతో కలిసి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఒకడు సంతోషించడానికి, మరొకడు దుఃఖించడానికి. ఒకడు రాజుతో, మరొకడు రాక్షసునితో. ఒకడు దేవుని సహవాసానికి, మరొకడు దయ్యాల సహవాసానికి వెళ్ళాడు. ఈనాడు యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఎంతో సమీపంగా ఉన్నాడు, మరెంతో చేరువుగా ఉన్నాడు. ఆయనకి సమీపస్థులమయ్యే వరకు వారు కొందరు, దూరస్తులయ్యేవారు మరికొందరు. హల్లెలూయా. రెండవ విషయం, సిలువ ఇద్దరు రోమా సైనికులను వేరుపరిచింది. యోహాను సువార్త 19:24, మత్తయి 27:54. ఇక్కడ హింసించిన వర్గం, యేసు సిలువ వేయబడినప్పుడు రోమా సైనికులు హింసించలేదు, వాళ్ళని హింస పెట్టలేదు, వాళ్ళని బాధ పెట్టలేదు. అలాగే మరి యేసు సిలువ వేయబడినప్పుడు రోమా సైనికులు ఉద్యోగ నిర్వహణలో ఉన్నారు. వీరు కొరడాలతో, బల్లెలతో, అంతకంటే పొదనైన వారి మాటలతో వికృత చేష్టలతో, పైశాచిక చర్యలతో ప్రభువును చిత్రవద చేశారు. చీట్లు వేసి ఆయన వస్త్రాన్ని పంచుకున్నారు. ఆయన దృష్టి తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. రెండవది, స్వీకరించిన వర్గం. అయితే మరో వర్గం వారు ఉన్నారు. వీరు శత్రువులుగా ఉండి స్నేహితులయ్యారు. ఆయన జీవిత విధానం వీరిని మార్చింది. బాధల్లో, హింసల్లో యేసుప్రభువు వారు చూపినటువంటి ప్రేమ వీరి పాషాణ హృదయాలను మార్చింది. ఆయన పలికిన అమృత వాక్యులు వీరిలో పరివర్తన కలిగించాయి. హల్లెలూయా. బాధల్లో, హింసల్లో యేసు చూపిన ప్రేమ వీరి మరి పాషాణ హృదయాలను మార్చింది. ఆయన పలికిన అమృత వాక్కులు వీరిలో పరివర్తన కలిగించాయి. దేవుని వాక్యం చక్కగా గమనించండి. శతాధిపతి అతనితో కూడా యేసునకు కావాలి ఉన్నటువంటి వారు భూకంపాన్ని, జరిగిన కార్యములన్నిటినీ కూడా చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారు. మత్తయి సువార్త 27:54. యేసు దేవుని కుమారుడని రెండవ గుంపు వారు ఒప్పుకున్నారు. సిలువ రోమా సైనికులను మరి వేరు చేసిందని చెప్పి దీని ద్వారా మనకు విదితమవుతూ ఉంది. మూడవ విషయం ఏంటంటే, సిలువ ఇద్దరు శిష్యులను వేరుపరిచింది. యేసు 12 మంది శిష్యులు, వీరిలో అగ్రగణ్యులు కొందరు, అతి ప్రియమైనటువంటి వారు మరికొందరు. థ్యాంక్ యూ జీసస్. అంతరంగ శిష్యులు కొందరు, అగర్భశత్రులు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆయనకు అతి ప్రియమైన వారు మనకు ఇద్దరు కనిపిస్తారు. వీరు యోహాను, యూదా ఇస్కరియోతు. చూద్దాం, మనం యూదా గురించి చూసి ముందుకెళ్దాం. యూదా మనం ఏదైనా ఒక పరిశ్రమ లేక ఒక స్వచ్ఛంద సంస్థ లాంటివి నెలకొల్పామనుకోండి, దానికి ఖజానాదారునిగా ఎవరు నియమిస్తారు? మనకు అతి సన్నిహితులను, ప్రియమైన వారికే కదా.
మనమంటే ప్రేమ లేని వారికి, మన మాట విననటువంటి వారికి ఖజానాను అప్పగించగలుగుతామా? లేదు. ఇప్పుడు ఒకసారి ఆలోచించి చూడండి ప్రియులారా, యేసు ధనాగారం అంతటికి కోశాధికారిగా ఉన్నాడు. అంటే శిష్యులందరిలో కూడా యూదాకు ఉన్నటువంటి విలువ ఎంత గొప్పదో మనకు ఈజీగా అర్థమవుతుంది. మీలో ఇక్కడ మరో విషయం కూడా మనం ప్రస్తావించాలి. యూదా యేసును ముద్దు పెట్టుకున్నాడు. అది దొంగ ముద్దో మంచి ముద్దో ప్రక్కన బట్టి మనం చెప్పగలుగుతాం, ఆలోచించగలుగుతాం. 12 మంది శిష్యుల్లో యేసును ఎప్పుడైనా ఎక్కడైనా ముద్దు పెట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఒక యూద తప్ప పై 2 కారణాలను బట్టి యూద యేసుకు అతి సమీపస్తుడని అర్థమవుతుంది. తర్వాత ప్రభువైన యేసును అమ్ముకొని ఉరి పెట్టుకుని చనిపోయాడు. రెండవ వ్యక్తి యోహాను. ఈయన యేసు హృదయాన్ని ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి శిష్యుడని దేవుని వాక్యం ప్రబోధిస్తుంది. యేసు ప్రేమించినటువంటి శిష్యుడు. ఈ కారణాల వల్ల బట్టి చూస్తే యూదా యేసును అతి సన్నిహితుడని చెప్పి అర్థమవుతుంది. తర్వాత భ్రష్టుడై యేసును విమర్శించాడు. రెండో వ్యక్తి యోహాను. ఈయన యేసు హృదయాన్ని ఆనుకున్నటువంటి వ్యక్తి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ప్రబోధిస్తుంది ప్రియులారా, యేసు ప్రేమించిన శిష్యుడని 5 సార్లు యోహాను సువార్తలో రాయబడి ఉంది. యేసు ప్రేమించిన శిష్యుడని 5 సార్లు. నెంబర్ 1 మేడగదిలో యోహాను 13:26లో, నెంబర్ 2 సిలువ దగ్గర యోహాను 19:26లో, నెంబర్ 3 పునరుత్థాన వేళ యోహాను 22లో, నెంబర్ 4 సముద్రతార యోహాను 2:17, 21:17. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పేతురు కంటే కూడా యోహానులు యేసుకు చాలా సమీపస్తులు. కానీ సిలువ వీరిరువురిని వేరు చేసింది. యూదా ఊరు పెట్టుకుని చనిపోయాడు. యోహాను అంతము వరకు యేసుతో ఉండి ఆయన శ్రమల కొనలారా చూశాడు. అంతేకాదు యేసు తల్లి బాధ్యతలను ప్రేమతో స్వీకరించాడు. సిలువ ఇరువురు శిష్యులను వేరుపరిచింది. సిలువ ప్రియులు గమనించాలి, 2 దొంగలను వేరుపరిచిందని. సిలువ 2 రోమా సైనికులను వేరుపరిచిందని, సిలువ 2 అమ్మాయిలను వేరుపరిచిందని మనం ధ్యానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు విషయం గమనించాలి, సిలువ మరికొందరిని వేరుపరచబడబోతుందని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పారు. 2 స్త్రీలు తిరగలు విసిరిచుందురు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 47వ వచనంలో మహిళలు 2 తిరగలు విసిరేటువంటి సమయం గురించి చెప్పబడింది. తిరగలు అంటే తెలియని వారు ఉండరేమో. పల్లెసీమల్లో స్త్రీలు ప్రాతకాలమున లేచి జొన్నలు, సజ్జలు, రాగులు, బియ్యాలు ఇవన్నీ కూడా విసిరి భోజనం తర్వాత వేస్తారనమాట. 2 స్త్రీలు ఉంటే ఆ తల్లి కుమార్తె కావచ్చు, అత్తాకోడలు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీరు తిరగలు విసురుతూ ఉండగా ఒకరు ఎత్తబడగా మరొకరు విడవబడుతూ ఉన్నారు. ఒకరు యేసుక్రీస్తుని చేరుకోవటం, మరొకరు భూమిపై ఉండిపోవటం. రక్షణానుభవం భరించలేనటువంటిది. ప్రియులారా గమనించాలి. నీవు సిద్ధమా? థ్యాంక్ యూ జీసస్. 2 పొలములో భుజించుదురు. మత్తయి సువార్త 2
థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఇక్కడ ప్రేమానురాగాలు పంచుకొని జీవించే ఇరువురిలో ఒకరు క్రీస్తుని చేరుకోవటం, మరొకరు భూమిపై ఉండిపోవటం, రక్షణానుభవం లేనటువంటి వారి యొక్క జీవితం విచారగ్రస్తంగా మారుతుంది. యేసు ఉదయకాలం ముందు రావచ్చు. ఒకవేళ ఆయన ఉదయం వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నెక్స్ట్, ఈ పొలంలో ఇద్దరు విసురుతూ ఉన్నప్పుడు ప్రియులారా, కార్మికులు ఇద్దరు, కవులు ఇద్దరు, ఇలాగ అందరూ ఉంటుంటారు కదా. ఒకరు ఎత్తబడటం, ఒకరు విడవబడటం జరుగుతూ ఉంటుంటుంది. మరి ఇద్దరిలో ఒకరు ఎత్తబడటంలో కలిగినట్టు మర్మం ఏంటంటే, దేవునికి మనం అతుకుబడి ఉండటం అనమాట. యేసు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రావచ్చు. ఏ సమయంలోనైనా ఆయన రావచ్చినా మనం సిద్ధంగా ఉండాలని యేసుప్రభువారు మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్తకు తన సువార్తలో చెప్పినటువంటి మరొక సంగతిని లూకా సువార్త చూద్దాం. లూకా చెప్పినటువంటి విషయాన్ని మనం చూసుకుని ముగించుకుందాం. మూడోది, ఇద్దరు ఒక మంచం మీద ఉందరు. లూకా సువార్త మరి రాసినటువంటి ఈ యొక్క లూకా సువార్తికుడైనటువంటి వైద్యుడి గారు రాసినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క విషయం ప్రత్యేకమైనది. ఇద్దరు ఒక మంచం మీద అంటే వారిద్దరూ భార్యాభర్తలు అవ్వచ్చు. అనేక సంవత్సరాలు ఆప్యాయంగా ప్రేమానురాగాలుగా కలిసి జీవించినటువంటి వారు గమనించాలి ప్రియులారా. మరి ఏకశరీరంగా కలిసిమెలిసి జీవితాంతం గడిపినటువంటి ఈ భార్యాభర్తలు ఒకరు వేరు కావడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇద్దరు రక్షించబడితే భూమి మీద వారు కలిసి జీవించినట్లు పరలోక రాజ్యానికి కూడా కలిసి వెళ్తారు. కానీ భర్త రక్షించబడక భార్య మరి రక్షించబడినట్లయితే ఆమె పైకెత్తబడుతుంది, ఆయన విడవబడతాడు. ఆ మంచం మీద ఒక్కరే ఉంటారు. థ్యాంక్ యూ జీసస్. మరొకరు లేకపోవడం నిజంగా ఎంత దుఃఖకరమైనటువంటి అనుభవం కదా. అందుకే భార్యాభర్తలారా, మరి మీరు కలిసి క్రీస్తులో ఉండండి. మీ అనుభవమే కదా. మీ ఇరువురికి రక్షణ అనుభవం ఉండాలి. కలిసి పడుకున్నట్లు, కలిసి భోజనం చేస్తున్నట్లు, కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా, కలిసి ఆలయానికి వెళుతున్నట్టుగా, మరి కలిసి రక్షణలో ఎదుగుతున్నట్లు, ఫలిస్తున్నట్టు ఉండాలి. అప్పుడే మీరు కలిసి పరలోకం చేరుతారు. లేకుంటే ఒకరు ఎత్తబడి మరొకరు విడవబడతారు. ఒంటరితనం భరించడం ఇబ్బందిగా ఉంటుంది. ఆ నరకయాతనను అనుభవించడం కంటే కష్టతరం అయినటువంటిది ఇంకోటి ఏముండదు. ఇక్కడ ప్రియులరా, తిరగల విషయం యేసు చెప్పాడు. అంటే ఆయన ఉదయం రావచ్చు. పొలం విషయం యేసు చెప్పాడు. థ్యాంక్ యూ జీసస్. మనం నిద్రించేటప్పుడు రావచ్చు. లూకా సువార్త 17:34 ప్రకారం ఆయన వస్తే నువ్వు సిద్ధమా విశ్వాసి, సిద్ధమైన ఈ యొక్క మరి భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి ప్రభువు ముందే చెప్పాడు. యేసు వచ్చే ఆ గడియ ఆ దేవాలయానికి థ్యాంక్ యూ జీసస్. యేసు వచ్చే ఆ గడియ ఒక దేవాలయానికి ఉదయం, మరొక దేవాలయానికి మధ్యాహ్నం, ఇంకొక దేశానికి ఆదివారం రాత్రి, మరి మరో దేశానికి అర్ధరాత్రి కావచ్చు. భూమి గుండ్రంగా ఉందని థ్యాంక్ యూ జీసస్. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉందని యేసుప్రభువు చెప్పారు. 2000 సంవత్సరాలకు పూర్వమే భూమి గుండ్రంగా ఉందని యేసు చెప్పారు. దేవునికి స్తోత్రం. యేసు రాకడా మన పోకడా ఏది ముందు సంభవించినా మనం ఐశ్వర్యవంతులుగా స్థిరంగా ఉండాలి. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచాలి. ఆమేన్.